ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి వెళ్ళిపోదాం. చదవబడిన లేఖన భాగం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. దేవుడి లేఖన భాగాన్ని మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. చాలా శ్రద్ధగా కొద్ది నిమిషాలు దేవుని మాటల మీద మీ దృష్టి ఉంచాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. కుటుంబ వ్యవస్థలో, అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాలలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషించేది ఏంటంటే మాట. ఈ మాట అనేది సంబంధాలు నెలకొల్పుతుంది, అదేవిధంగా సంబంధాలు తెగిపోవడానికి కూడా కారణమవుతుంది. యాకోబు అనేటువంటి దైవ భక్తుడు ఏమని రాస్తాడంటే, మాట అగ్ని వంటిది అని రాస్తాడు. అంటే ఆ ఒక్క మాట ఎలాంటిదంటే, ఒక అగ్గిపుల్ల ఎలా అయితే మొత్తం అడివంతటిని తగలబెట్టేయగలుగుతుందో, అదేవిధంగా ఒక మాట మనిషి యొక్క జీవితాన్ని చిన్నాభిన్నం చేసేయగలుగుతుంది. మనిషి యొక్క జీవితాన్ని నాశనం చేసేయగలంత సామర్థ్యము ఆ మాటలో ఉంటుంది అని యాకోబు చెప్తూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలమైనటువంటి మనం క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు అనేది సమయానుకూలంగా కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మొట్టమొదటిగా ఈ చదవబడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, అపోస్తులైన పౌలు గారు ఎఫెసీ సంఘంలో ఉన్న వారికి చెప్తున్నాడు ఏంటంటే, కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను గాని మీరేం మాట్లాడకూడదంట, బూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఓ క్రైస్తవుడా, దేవుని బిడ్డ, దేవుని నమ్ముకున్న దేవుని భక్తుడా, ఇటువంటి మాటలు నీ నోట రాకూడదు. చాలా ఖచ్చితంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. చాలాసార్లు ఈ మాటలు వింటూ ఉన్నాం కానీ విడిచిపెట్టేస్తున్నాం. మరలా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ మాటలు మన నోట వస్తున్నాయేమో గమనించుకొని, ఇవి మనకు తగవు అని దేవుని వాక్యం చెప్తుంది కనుక ఇక నుండి ఈ విధంగా మాట్లాడను, ఈ విధంగా నేను వ్యవహరించును అనేటువంటి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి పరిశుద్ధాత్ముడు ఈ మాటలు మనకు తెలియచేస్తున్నాడు. కృతజ్ఞతా వచనమే మనం మాట్లాడాలి కానీ మన నోట నుండి బూతులు రానియకూడదు. నువ్వు రక్షించబడి బాప్తిస్మం తీసుకొని దేవుని బిడ్డగా చలామణి అవుతున్నావు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు. నీ వీధిలో వారు, మీ ఇంటి నలువైపులా ఉన్నవారు ఎరుగుదురు ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు అని, దేవుని కుమారుడువు అని. కానీ కొన్ని సందర్భాల్లో నీ నోట ఇటువంటి మాటలు రావడం సమంజసం కాదు. పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు. వేళాకోళాలాడడం, పోకిరి మాటలు మాట్లాడడం ఒక క్రైస్తవునికి తగదు అని దేవుని వాక్యము తెలియచేస్తూ ఉంది. కొంచెం గొడవలు అవుతూ ఉన్నప్పుడు ఏం మాట్లాడుతూ ఉంటాం, వినకూడనటువంటి పదాలు మన నోట బయటకు వస్తూ ఉన్నాయేమో. ఈరోజు దేవుని వాక్యం చెప్తుంది, క్రైస్తవునిగా దేవుని బిడ్డగా మన మాటలు ఇలా ఉండకూడదు. బూతులు మన నోట రాకూడదు, పోకిరి మాటలు మన నోట రాకూడదు,
మనం నోట సరసోక్తులైనా కూడా ఉచ్చరింపకూడదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. ఇదే ఎఫెసీలో చూడండి, ఆ పైన 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవునికి స్తోత్రం. వినేవారికి మేలు కలిగేలాగా మన మాటలు ఎలా ఉండాలంట? వినేవారికి మేలు కలిగేలాగా మాట్లాడాలి. అవసరాన్ని బట్టి వారికి క్షేమాభివృద్ధి కలిగేలాగా అనుకూల వచనమే మాట్లాడాలి గాని దుర్భాష ఏది కూడా మన నోట రాకూడదు. వారు అవసరతల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. నీ దగ్గర సహాయం చేయగలిగితే, సహాయం చేయగలిగినంత ధనం లేదు, ఆర్థిక స్తోమత లేదు, నువ్వేం చేయాలంటే మాట సహాయం చేయగలగాలి. కానీ వారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మీకు అలాగే ఉండాలి, మీకు అలాగే జరగాలి, బాగా జరిగిందిలే అని ఈ విధమైనటువంటి వారికి ప్రతికూలమైన మాట మనం మాట్లాడకూడదు. ఒక దేవుని బిడ్డగా కొన్నిసార్లు లోక సామెత ప్రకారం బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బండ్లు అవుతాయి అంటారు కదా. కొన్నిసార్లు ఆర్థికంగా నువ్వు బాగుంటావు, ఇతను బాగా క్షీణించిపోయి ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అయినప్పటికి ఇతను బాగుంటాడు, నువ్వు క్షీణించిపోతావు. ఈ విధంగా ఈ యొక్క ధనము అనేది హెచ్చు తగ్గులు చేస్తూ ఉంటుంది మన జీవితాన్ని. అందుని బట్టి మనము ఎలాగ పడితే అలాగ మాట్లాడడం అనేది ఒక క్రైస్తవునికి తగదు. ఏమని చెప్తున్నాడు? వినేవారికి మేలు కలిగేలాగా, వారికి మంచి కలిగేలాగా మంచి మాట మాట్లాడాలి, లేకపోతే నోరు మూసుకుని ఉండాలి. వారికి అనుకూలమైన మాట. ఏం కంగారు పడకనమ్మా, అప్పులు అలా వస్తూ ఉంటాయి, కష్టాలు అలా వస్తూ ఉంటాయి, ఇబ్బందులు అలా వస్తూ ఉంటాయి, దేవుడు అలా చూస్తూ ఊరుకుంటాడేంటి? కొన్ని రోజుల తర్వాత అప్పులు తీరిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, కష్టాలు తీరిపోతాయి, ఏం బాధపడకండి, మేము కూడా ప్రార్థన చేస్తాం అని అనుకూల వచనం మనం మాట్లాడాలి. వినేవారికి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే మాట్లాడాలి. కానీ దుర్భాష ఏదైనా కూడా మీ నోట రాని. దుర్భాష అంటే మంచి భాష కాదు, అది మంచి మాట కాదు. అటువంటి మంచి మాటలు కానివి మన నోట రానియకూడదు. ప్రియ దేవుని బిడ్డ, ఒక క్రైస్తవునిగా, దేవుని బిడ్డగా నీవు వినేవారికి మేలు కలుగునట్లుగా అనుకూల వచనమే. ఒకవేళ ఏదో వ్యాధి వచ్చింది, ఏదో రోగంతో బాధపడుతున్నారు, లేదా హాస్పిటల్లో ఉన్నారు, ఏం చేయాలి? బాగా అయిందిలే, చెప్పింది వినకుండా, అలా మా మాట చెప్పినట్టు చేయకుండా ఉన్నావు కాబట్టి అలాగే ఉండాలి అని మాట్లాడడం కాదు. కానీ ఏం కంగారు పడొద్దు. అది ఎంత భయంకరమైన వ్యాధి అయినా, లేకపోతే అది ఎంత ఇబ్బందికరమైనటువంటి రోగమైనా ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. మంచి డాక్టర్ గారు మంచోరు, లేకపోతే హాస్పిటల్ మంచిది, దేవుడు స్వస్థపరుస్తాడు, ధైర్యంగా ఉండండి. ఏ వ్యాధి అయినా కూడా ఏం కాదు. ఎంతోమంది ఈ రోగం వచ్చిన వారు స్వస్థపరచబడ్డారు, ఈ వ్యాధి వచ్చిన వారు బతికి బయటపడ్డారు. కాబట్టి ఏం భయపడొద్దు అని ధైర్యాన్ని ఇచ్చేటువంటి, వారికి మానసికంగా పురుకొల్పేటువంటి, ఓదార్చేటువంటి మాటలు మన నోట ఉండాలి. కానీ ఆ యొక్క పుండి మీద కారణం చల్లినట్టుగా, వారు అసలే ఆ రోగంతో బాధపడుతుంటే ఇంకా వారిని కుళ్ళబొడు చేసేట్టుగా మన మాటలు ఉండడానికి వీలు లేదు. ప్రియ దేవుని బిడ్డ, ఏ రీతిగా నీ మాటలు ఉంటున్నాయో ఆలోచన చేసుకోవాలి. దుర్భాషలు వస్తున్నాయా, లేకపోతే వినేవారికి మేలు కలిగేలాగా అనుకూలమైనటువంటి మంచి మాటలే మాట్లాడుతున్నావా? జాగ్రత్తగా ఆలోచన చేయి. ఆ పైన 25వ వచనం చూడండి. 25వ వచనం, మనము ఒకరికొకరము అవయములై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలను. దేవునికి స్తోత్రం. క్రైస్తవుని యొక్క మాటలు ఎలా ఉండాలి అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో మొట్టమొదటిగా మనం చూసామేంటి? మీ నోట్లో బూతులు రాకూడదు, మీరు సరసోక్తులు మాట్లాడకూడదు, పోకిరి మాటలు మాట్లాడకూడదు అని చూసాం.
తర్వాత మీరు వినేవారికి మేలు కలిగేలాగా మాట్లాడాలి, అనుకూల వచనమే మాట్లాడాలి అని చూసాం. ఇక్కడ మూడోది ఏమని చెప్తున్నాడు అంటే, మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. కొంచెం కష్టమే, కానీ ఇదే మనం ప్రారంభించాలి, ఇదే మనం అనుసరించాలి, ఇదే మన జీవితంలో పాటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, సత్యం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడడం చాలాసార్లు ఇబ్బంది కలిగిస్తుంది, కానీ అదే చాలా మంచిదే. ఆ సత్యం మాట్లాడకుండా అబద్ధం మాట్లాడితే ఆ అబద్ధాన్ని మనమే కాపాడాలంట. ఆ అబద్ధాన్ని కాపాడడానికి ఇంకొక 10 అబద్ధాలు మాట్లాడాల్సి వస్తుంది. ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఇంకొక 1000 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అదే నిజమే మాట్లాడితే ఆ నిజానికి ఇంకా ఏది మనం చేయాల్సిన పని లేదు. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. దేవుని బిడ్డలారా, మనము సత్యాన్ని అనుసరించి నడుచుకొని చున్నవారు. ఎవరు సత్యం? అంటే ఎవరు సత్యం? ధైర్యంగా చెప్పండి, కొంచెం గట్టిగా అన్నారు మీరందరూ. యేసుక్రీస్తు వారే సత్యం. మనం ఆయన్ను అనుసరించి నడుచుకుంటున్నాం కాబట్టి మనం కూడా ఏం మాట్లాడాలి? సత్యాన్ని మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము, నీ వాక్యమే సత్యము. దేవునికి స్తోత్రం. దేనిని మనం ప్రతి వారము వింటున్నాం అంటే వాక్యాన్ని వింటున్నాం. ఆ వాక్యమే సత్యం. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకములోనికి దిగి వచ్చిన యేసుక్రీస్తు. ఆ యేసయ్య అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. ఆ సత్య దేవుడిని మనము కలిగి ఉన్నాము. మనలో ఏముండాలి అంటే సత్యం ఉండాలి. అసత్యం ఉండడానికి వీల్లేదు, అనగా అబద్ధం ఆడడానికి వీల్లేదు. ఒకవేళ ఆ నిజం చెప్పినందుకు ఆ క్షణంలో మిమ్మల్ని తిట్టుకోవచ్చు. నిజం చెప్పినందుకు ఆ క్షణంలో నిన్ను అక్కడి నుంచి బయటికి పంపించేయచ్చు. నిజం చెప్పినందుకు ఒకవేళ ఆ స్థానాన్ని, ఆ హోదాని నువ్వు కోల్పోవచ్చు. కానీ ఆ తర్వాత ఆ నిజం వలన కలిగేటువంటి మేలు, ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొంచెం కష్టమైన, ఇబ్బంది అయినా ఆ సత్యాన్నే అనుసరించాలని దేవుని వాక్యము మనకి తెలియచేస్తుంది. క్రైస్తవుడా, దేవుని బిడ్డ, మన మాటలో ఎప్పుడు కూడా సత్యాన్ని అనుసరించే మనం మాట్లాడాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టుగా ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. దేవునికి స్తోత్రం. మన మాటలు ఎప్పుడు కూడా అవునంటే అవును, వస్తాము అంటే వస్తాం, రామంటే రాము, చేస్తామంటే చేస్తాం, చెయ్యమంటే చెయ్యం, వెళ్తామంటే వెళ్తాం, వెళ్ళనంటే వెళ్ళం. ఇదే విధంగా ఉండాలి. కానీ వస్తాము అని రాకుండా, వెళ్తాము అని వెళ్ళకుండా, చేస్తాము అని చేయకుండా అనేది దుష్టుని నుండి వస్తుందని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఎప్పుడైనా కూడా, అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఎవరితో అయినా మాట్లాడుతూ ఉన్నప్పుడు వినుటకు వేగిరపడాలి, కానీ మాట్లాడడానికి నిదానించాలంట, ఆలోచించాలి. మనం చూస్తాం కొన్ని స్టేట్మెంట్లు ఏంటంటే, ఆనందములో వాగ్దానాలు చేయకూడదు,
ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకూడదంట. ఆనందంతో సంతోషంగా ఉన్నప్పుడు చేసేస్తుందా అని వాగ్దానం చేసేయకూడదు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోతే అది చాలా ప్రమాదకరం. అదే సమయంలో ఆవేశంలో తొందరపడిపోయి ఒక నిర్ణయం తీసుకుంటే తొందరపాటు వల్ల నష్టాలు కూడా ఎదురవుతాయి. అలా కాకుండా మాట్లాడుతున్నప్పుడు ఆచితూచి ఆలోచించి మనం మాట్లాడితే అది దానికి కట్టుబడి ఉండాలి. ఆ మాటకి ఆ విధంగా మన మాటలు ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా మాట్లాడాలంటే సత్యాన్నే మాట్లాడాలి మనం. చూడండి మన మాటలు ఇంకా ఎలా మాట్లాడాలో. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనం. నా పెదవులు యథార్థమైన మాటలే పలుకును. దేవునికి స్తోత్రం. మన నోట యథార్థమైన మాటలు. యథార్థం అన్న సత్యం అన్న ఒకటే, ఆ రెండింటికి పర్యాయ పదాలు. 23వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 23వ అధ్యాయం 16 సామెతల్లోనే. నీ పెదవులు యథార్థమైన మాటలు పలుకుట విని. దేవునికి స్తోత్రం. మనం నిజం మాట్లాడితే మన లోపల కూడా సంతోషం కలుగుతుందండి. ఎందుకంటే నిజం మాట్లాడాం కాబట్టి. జాగ్రత్తగా వినండి, ఇక్కడ మాట చెప్తాను. అదే అబద్ధం ఆడామనుకోండి, మన లోపల అవయవాలు భయపడతాయి. అవునా కాదా? మీరు అందరూ సత్యం మాట్లాడతారు, మీకు ఏం తెలియదు. నేను అబద్ధం ఆడాను. అబద్ధం ఆడినప్పుడు నా లోపల ఒక భయం, మా లోపల ఉన్నటువంటి అవయవాలు వణికిపోయాయి. అయ్యో నేను అబద్ధం ఆడానని. అక్కడ అదే అంటున్నాడు, నా అంతరింద్రియములు అంటే మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలు, అవయవాలు అన్నీ కూడా నిజం మాట్లాడమనుకోండి సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే చూసింది చూసినట్టుగా, మాట్లాడిందిగా, చెప్పినట్టుగా మనం చెప్పేసాం అక్కడ. కాబట్టి అక్కడ దానికి ఏది మనం తగిలించలేదు, ఏదో కలిపి చెప్పలేదు, ఏదో లేనిది మనం ఊహించి చెప్పలేదు. కాబట్టి ధైర్యంగా ఉంటాం. మన అవయవాలు కూడా ధైర్యంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. కానీ లేని దానికి ఇంకో 2 జోడించి చెప్పామనుకోండి, లేని దాన్ని కొంచెం ఊహించి దానికి కొంచెం ఉప్పు కారం వేసి చెప్పామనుకోండి, ఆ అబద్ధానికి మన లోపల ఏం జరుగుతుంది? భయం ఏర్పడుతుంది. మన అంతరింద్రియములు భయంతో వణుకుతాయి. కానీ ఎప్పుడైతే యథార్థంగా మాట్లాడుతామో మనలో ఉన్నటువంటి అవయవాలు సంతోషిస్తాయంట. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. యథార్థంగా మాట్లాడే వారిని ఈ లోకస్తులు ఏం చేస్తారంట? అసహ్యించుకుంటారు. నువ్వే పైనుంచి దిగొచ్చావులే, అమ్మో ఈ మొక్కదే సత్యం మాట్లాడేంత వరకు ఎవరు తెలీదు అని లోకం నిజం మాట్లాడితే నిష్ఠూరంగా ఉంటుందంట లోకానికి. దేవుని వాక్యం చెప్తుంది, యథార్థంగా మాట్లాడే వారిని లోకం ఏం చేస్తుందంట? అసహ్యించుకుంటుందంట. కానీ దేవుని వాక్యం చెప్తుంది, మనం ఎప్పుడూ కూడా సత్యాన్ని మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలముగా మన నోట ఎల్లప్పుడూ సత్యమే, యథార్థమైన మాటలే రావాలి. కానీ మనము అసత్యాన్ని, అబద్ధాలను మాట్లాడకూడదు. ఇంకా మన మాటలు ఎలా ఉండాలి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుడి. మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. దేవునికి స్తోత్రం. మన మాటలు, మన సంభాషణ అంటే మనం మాట్లాడుకునే విధానం ఎలా ఉండాలంట? ఎల్లప్పుడూ కూడా కృపాసహితముగా ఉండాలంట. ఇంకా ఏమని చెప్తున్నాడు? ఉప్పు వేసినట్టు రుచికరముగా ఉండాలి మన మాటలు.
అంతేగాని చేదుగా కానీ లేకపోతే కఠినంగా కానీ మన మాటలో ఉండడానికి వీల్లేదు. ఒకరితో మనం సంభాషిస్తూ ఉన్నప్పుడు, ఒకరితో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒకరికి మనం జవాబిస్తూ ఉన్నప్పుడు ఆ మాటలు అతన్ని ఆదరించేవిగా ఉండాలి. ఎల్లప్పుడూ కూడా కృపాసహితంగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అంటే కృపాసహితముగా అంటే నెమ్మదితో కూడినటువంటి మాటలు. మన మాట ఎదుటివారి హృదయాన్ని గాయపరిచేదిగా ఉండకూడదు. మన మాట ఎదుటివారిని కించపరిచేదిగా ఉండకూడదు. మన మాట ఎదుటివారిని అవమానపరిచేదిగా ఉండకూడదు. కృపాసహితమైనటువంటి మాట ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి. ఇంకా జ్ఞాని అయిన సొలొమోను మంచి మాట చెప్తున్నాడు చూడండి. సామెతలు 22:11 మన మాటలు ఎలా ఉండాలంటే, సామెతలు 22:11 దయగల మాటలు పలుకువారికి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయగల మాటలు మాట్లాడే వారికి ఎవరు స్నేహితులు అవుతారంట? రాజు అంటే అధికారులు సైతము స్నేహితులు అయిపోతారు. ఎవరికి అంటే దయతో మాట్లాడేవారికి. వారి మాటల్లో దయ కనిపించాలి, వారి మాటల్లో ప్రేమ కనిపించాలి. అలా దయగల మాట్లాడే వారికి రాజు సైతము స్నేహితుడైపోతాడని దేవుని వాక్యం చెప్తుంది. కానీ మంచి మాటలు లేని వారికి రాజు సైతము శత్రువుగా మారిపోయే ప్రమాదం ఉంది. దేవుని బిడ్డలారా, లోకస్తుల వలె మన నోటి మాటలు ఉండకూడదు, కానీ మనం దేవుని బిడ్డలుగా ప్రత్యేకపరచబడిన వారముగా ఆ మాటలు దయగల మాటలుగా ఉండాలి. యేసుక్రీస్తు ఆయన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు, ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు ఆయన మాటలు ఎప్పుడు కూడా అంత కఠినంగా ఉండేవి కాదు. చక్కగా వినేవారిని ఆయన ఆదరించే మాటలో మాట్లాడేవాడు. చూడండి, లోకాసువార్త 4:22 ఒక మాట చూద్దాం. యేసుక్రీస్తు యొక్క మాటను గురించి అక్కడ ఒక మాట రాయబడింది. లోకాసువార్త 4:22 అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి, దేవునికి స్తోత్రం, ఆయన నోట నుండి వస్తున్నటువంటి దయగల మాటలకి ఆశ్చర్యపడిపోయారు వాళ్ళందరూ. ఈయన వడ్లవాడైనటువంటి చక్కల పని చేసుకునేటువంటి యేసేపు కుమారుడు కాదా? ఈ నోట్లోంచి ఎంత దయగల మాటలు వస్తున్నాయి, ఇంత మంచిగా మాట్లాడుతున్నాడేంటి ఈయన, ఇంత ప్రేమగా మాట్లాడుతున్నాడేంటి ఈయన అని వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారంట ఆయన మాటలకి. దేవుని బిడ్డలమైన మన మాటలు కూడా ఎదుటివారిని మనతో స్నేహానికి నడిపించే విధంగా, మన ఎడల ప్రేమను కలిగే విధంగా మన మాటలు ఉండాలి. ఏదో దులిపేసుకున్నట్టుగా, కొట్టేసినట్టుగా మాట్లాడుతూ ఉంటాం కొన్నిసార్లు. అంటే ఆ సందర్భంలో హడావిడిని బట్టి, అయితే పరిస్థితులను బట్టి తొందరపడిపోతుంటాం. కానీ మన నోట మాటలు ఎలా ఉండాలంట? దయగల మాటలు ఉండాలని దేవుని వాక్యం తెలియచేస్తుంది. 2 కొరింథీ 1:4 2 కొరింథీ 1:4 ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గలవారు మాగునట్లు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల్లో ఉన్న వారిని, ఇబ్బందుల్లో ఉన్న వారిని, ఆపదల్లో ఉన్న వారిని ఎటువంటి మాటల చేత మాట్లాడాలంటే ఆదరించే మాటలు. దేవుడు మనల్ని తన వాక్యము చేత ఎలా ఆదరిస్తూ ఉన్నాడో, ఎలా బలపరుస్తూ ఉన్నాడో మనం కూడా
ఒక కుటుంబం లేకపోతే ఒక వ్యక్తి ఏదైనా బాధల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో ఉన్నప్పుడు వారిని ఆదరించే మాటలు మన నోట ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా మనము ఆదరించేటువంటి మాట చేత వారిని ఆదరించాలి, కానీ సూటిపోటి మాటల చేత ఆ కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ బాధ పెట్టడానికి వీల్లేదు. దేవుని బిడ్డ, ఇంకా మన మాటలు ఎలా ఉండాలంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 18-19 వచనాలు ఎలా మాట్లాడాలో చెప్తున్నాను. తర్వాత ఎలా మాట్లాడకూడదో చెప్పి నా మాటలు ముగిస్తాను. చూడండి, ఎలా మాట్లాడాలో ఇంకొక 2 మాటలు చూపిస్తాను. 2వ సమూయేలు 7వ అధ్యాయము 18-19 వచనాలు. దావీదు రాజు దేవుని సన్నిధిలో కూర్చుని ఇలాగ అంటున్నాడంట, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ చూడండి, తగ్గింపు మాటలు దావీదు నోట నుండి మనం చూస్తూ ఉన్నాం. అతడు గొర్రెలు మేపుకునేటువంటి స్థితి నుండి ఇశ్రాయేలీల జనాంగానికి సింహాసనం మీదకి రాజుగా దేవుడు నిలవబెట్టినప్పుడు అతడు ఆ స్థాయిని బట్టి, ఆ స్థితిని బట్టి, ఆ హోదాను బట్టి అతడు ఎంత మాత్రము గర్వించకుండా దేవుని సన్నిధికి వచ్చాడంట. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రవేశించి, దేవా యెహోవా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఎంతటి వాడని ప్రభువా, నా కుటుంబము ఏ పాటిది. ఈ మాటల్లో మనకేం కనబడాలి, ఏం అర్థం చేసుకోవాలి అంటే ఆ దావీదు యొక్క తగ్గింపు, దావీదు యొక్క వినయము, దావీదు యొక్క విధేయత మనకి ఈ మాటల్లో కనబడుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ క్రైస్తవ సంగమ, మనము ఎప్పుడూ కూడా గర్వించడానికి, అతిశయించడానికి వీల్లేదు. దావీదు అతిశయించవచ్చు, ఇశ్రాయేలుకి నేను రాజుగా ఉన్నాను, సింహాసనం మీద నేను ఆసీనుడై ఉన్నాను, కొన్ని వేల మంది సైన్యం నా కింద పనిచేస్తూ ఉన్నారు. ఆ హోదాను బట్టి, ఆ స్థితిని బట్టి దావీదు గర్వించవచ్చు, కానీ ఆ హోదా వచ్చిన తర్వాత, ఆ స్థితి వచ్చిన తర్వాత అతడు దేవుణ్ణి విడిచిపెట్టేయలేదు, కానీ దేవుణ్ణి మర్చిపోలేదు, కానీ దేవుని సన్నిధిలోనికి వెళ్ళి తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. నేను ఎంతటి వాడిని ప్రభువా, నా కుటుంబం ఏపాటిది. కొన్నిసార్లు మనకున్న వాటిని బట్టి మనం గర్విస్తూ ఉంటాం, అతిశయిస్తూ ఉంటాం. మన మాటలు గర్వంతో నిండిపోయి ఏం మాట్లాడుతున్నామో కూడా ఆలోచన లేకుండా మాట్లాడేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు కంటే మనం గొప్పవారం కాదు, దావీదు కంటే కూడా గొప్ప హోదా కలిగిన వారము కాదు, దావీదు కంటే గొప్ప ధనవంతులము కూడా కాదు. అయినా దావీదు నేను ఎంతటి వాడిని ప్రభువా అని తనను తాను తగ్గించుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ మీకున్న వాటిని బట్టి గర్విస్తున్నామేమో, గర్వపు మాటలు మన నోట వస్తున్నాయేమో, అవి ఉండకూడదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. దావీదు తను తాను తగ్గించుకున్నాడు. మనం చూస్తాం, కొత్త నిబంధనలో యోహాను సువార్తలో బాప్తిస్మం ఇచ్చి యోహాను, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు వారు విప్పుటకైనను నేను పాత్రుడను కాదు అంటున్నాడు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే 6 నెలల పెద్దవాడు. యేసుక్రీస్తు కంటే ముందు కొన్ని వందల మందికి బాప్తిస్మం ఇచ్చాడు. యేసుక్రీస్తు కంటే ముందు అనేక మందికి దేవుని రాజ్య సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తి. ఆ యేసు, నీకంటే ముందు బోలు మందికి నేను బాప్తిస్మం ఇచ్చాను, నీకంటే ముందు నేనే చాలా మందికి సువార్త ప్రకటించాను అని గర్వించవచ్చు, నీకంటే పెద్దోడిని అని గర్వించవచ్చు. కానీ బాప్తిస్మం ఇచ్చి యోహాను తనను తాను తగ్గించుకుంటున్నాడు.
వెనక వచ్చే వారి కంటే నేను ఎంత మాత్రము కూడా యోగ్యుని కాదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఒకవేళ మన జీవితంలో మనకున్న వాటిని బట్టి గర్వపు బాటలో మనలో వస్తుంటే గనుక అవి ఎంత మాత్రము మనకి క్షేమమో కాదు. ఇంకా మన మాటలు ఎలా ఉండాలో చూద్దాం. సామెతలు 12:20. సామెతల గ్రంథం 12:20. 12వ అధ్యాయం 20వ వచనం. మోసము కలదు, సమాధాన పరుచుటకు ఆలోచన చెప్పువారు సంతోషభరితులగుదురు. దేవునికి స్తోత్రం. సమాధాన పరిచేటువంటి మాటలు, సమాధాన పరిచేటువంటి మాటలు అంటే ఇక్కడ కీడు కల్పించేవారైతే ఏం చేస్తారంట? హృదయంలో మోసం పెట్టుకుంటారు. కానీ ఆ గొడవ ఎక్కువ కాకుండా, ఆ గొడవ అక్కడితో ఆగిపోయేలాగా ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే సమాధాన పరుస్తాడంట. సమాధాన పరిచేటువంటి మాటలు ఒక క్రైస్తవుడు కలిగి ఉండాలి. చూడండి, 37వ కీర్తన 37వ వచనం అనుకుంటాను. 37వ కీర్తన 37వ వచనం ఒకసారి చూద్దాం. 37వ కీర్తన. నిర్దోషులను కనిపెట్టుము, యథార్థవంతులను చూడుము, సమాధాన పరుచువారి సంతతి నిలుచును గాని ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. హల్లెలూయా. అపరాధులు అంటే ఈ గొడవలు పెట్టేవారు, వారి సంతతేమో నిలవకుండా వెళ్ళిపోతుందంట. సమాధాన పరుచు వారి సంతతి నిలిచి ఉంటదని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. ధన్యతల్లో మనం చూస్తాం కదా, సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవునికి స్తోత్రం. దేవుని కుమారులు అనబడే వారు అందరూ అంటే మనందరం దేవుని కుమారులము. మనలో ఏ మాటలు ఉండాలి అంటే సమాధాన పరిచే మాటలు ఉండాలి. సమాధాన పరిచే మాటలు లేకుండా ఒక చిన్న గొడవ అయితే ఆ మాటకి 4-5 మాటలు జోడించి ఆ గొడవను పెద్దదిగా చేసేటువంటి స్వభావము ఒక క్రైస్తవునిది కాదు. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి మనిషి వేరే గొడవ పెద్దదయ్యే మాట మాట్లాడినా ఇంట్లో వారు వచ్చేసరికి ఏం కాదులే, ఒక చిన్న విషయం అని కప్పిపుచ్చి ఆ సందర్భాన్ని సమాధాన పరిచే పద్ధతి ఒక క్రైస్తవ కుటుంబానికి ఖచ్చితంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సమాధాన పరుచువారి సంతతి నిలుస్తుంది గాని అపరాధులు నశించిపోతారు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. హల్లెలూయా. మన మాటలు ఎలా ఉండాలో ఇప్పటి వరకు మనం చూసాం. సత్యాన్నే మాట్లాడాలి, యథార్థంగా మాట్లాడాలి, కృపాసహితంగా మాట్లాడాలి, దయగల మాటలు మాట్లాడాలి, ఆదరించే మాటలు మాట్లాడాలి, తగ్గించుకొని మాట్లాడాలి, అదేవిధంగా సమాధాన పరిచే మాటలు మాట్లాడాలి. ఇంకొక మాట చూపించి తర్వాత ఏం మాట్లాడకూడదు చూద్దాం. మన మాటలు ఇంకా ఎలా ఉండాలో చూసి ఒక మాట. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయం సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27-28 వచనాలు. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు ఒక మూఢుడైనను మౌనముగా నుండిన ఎడల జ్ఞాని అని ఎంచబడును. అట్టివాడు పెదవులు మూసుకొనగా వాడు వివేకి అని ఎంచబడును. దేవునికి స్తోత్రం. మన మాటలు ఎలా మాట్లాడాలో చూసాము. ఎలా మాట్లాడాలో దానిలో ఇంకొక మాట ఏమని చెప్తున్నాడంటే మితముగా మాట్లాడాలి. మితముగా అంటే కొంచెముగా, ఎంత అవసరమో అంత లిమిటెడ్గా ఉండాలి మన మాటలు. కానీ అవకాశం దొరికిందని విస్తారంగా మాట్లాడితే ఆ తర్వాత మాటలో చూపిస్తాను. అది ఇందులోనూ కూడా ఏ విషయాన్ని గురించి కూడా విస్తారంగా మాట్లాడకూడదు. దానివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఎక్కడైనా ఏ సందర్భంలో అయినా కూడా
కుటుంబ వ్యవస్థలో కూడా ఏదైనా కూడా మితంగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు ఒక కుటుంబంలో నుంచి ఇంకొక వ్యక్తి వేరే కుటుంబం దగ్గరికి వెళ్ళాడు. అతను వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు మాట్లాడినప్పుడు మితంగా మాట్లాడి వచ్చేయాలి. ఎక్కువసేపు మాట్లాడాలనుకోండి, ఏం మాట్లాడావు అని ఈ ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది ఎదురవుతుంది. ఏం మాట్లాడాలో కూడా చెప్పలేక ఇక్కడ ఇబ్బంది అవుతుంది, అక్కడ ఉన్నందుకు అక్కడ ఇబ్బంది అవుతుంది. ఈ విధంగా విస్తారమైన మాటల్లో దోషం ఉంటుందని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని వాక్యం ఏమేమి చెప్తుందంటే మనము మితముగా మాట్లాడాలి. మితముగా మాట్లాడేవాడు తెలివి గలవాడంట, శాంత గుణం గలవాడంట, వివేకం గలవాడు అని చెప్తుంది. వివేకము, శాంతము, తెలివి గలవాడు మితంగానే మాట్లాడతాడు. కానీ విస్తారంగా మాట్లాడేవాడు మూర్ఖుడు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఆ మూర్ఖుడు కూడా మౌనంగా ఉంటే అతడు జ్ఞాని అని ఎంచబడతాడంట. కాబట్టి ఎలా పడితే అలాగే, ఏది పడితే అది, ఎందులో పడితే అందులో దూరిపోయి మనం మాట్లాడకూడదు. మితంగా అవసరాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, ఇది అవసరం, మాట్లాడాలి, చెప్పాలి అనే సందర్భంలో కొంచెం మాత్రమే మనం మాట్లాడాలి, మితంగా మాట్లాడాలి. కానీ విస్తరించి మాట్లాడడం వలన మనకు క్షేమము కాదు. ఎలా మాట్లాడాలో చూసాం, ఎలా మాట్లాడకూడదో త్వరగా చూసుకొని మన మాటలు ముగించుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం. మూర్ఖపు మాటలు నోటికి రానియకుము. దేవునికి స్తోత్రం. 10వ అధ్యాయం 31వ వచనం కూడా చదవండి. 10వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయబడును. దేవునికి స్తోత్రం. మూర్ఖపు మాటలు మనము మాట్లాడకూడదు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక పెరికి వేయబడును అంటే దానికి తగిన శిక్ష వారికి కలుగుతుంది. ఎవరైతే మూర్ఖంగా మాట్లాడతారో, కొన్ని సందర్భాల్లో, కొన్ని సన్నివేశాల్లో, మన వీధుల్లో, మన ఇంటి పక్కల గొడవలు అవుతూ ఉన్నప్పుడు బయటకు వచ్చి ఆ గొడవల దగ్గర నుంచి బయటకు వచ్చిన వాళ్ళు కొన్నిసార్లు ఇలా మాట్లాడతారు. ఏంటంటే, ఆమె ఎంత మూర్ఖంగా మాట్లాడుతుందండి, ఆయన ఎంత మూర్ఖంగా మాట్లాడుతున్నాడు, ఆ మాటలు ఎంత మూర్ఖంగా ఉన్నాయో. ఒకవేళ నిన్ను గూర్చి ఇటువంటి సాక్ష్యం బయటకు వస్తుందేమో, జాగ్రత్త. మన నోట నుండి ఇటువంటి మూర్ఖపు మాటలు రాకూడదని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. 10వ అధ్యాయం 19వ వచనం చూడండి. 10వ అధ్యాయం 19వ వచనం. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడగును. దేవునికి స్తోత్రం. విస్తారమైన మాటలు ఎప్పుడు వస్తాయి అంటే, ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు విస్తారంగా ఉండదు. ఆ ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు మూడో వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు ఆ మాటలు విస్తారమైపోతాయి. వాళ్ళిద్దరు వాళ్ళ గురించి, బాగున్నావా, మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను, మీ ఇంట్లో ఏమున్నాయి, మా ఇంట్లో ఏం లేవు, ఇవి చెప్పుకుంటున్నప్పుడు ఆ మాటలు తొందరగానే అయిపోతాయి. వాళ్ళు చూసే వాళ్ళు ఎలాగా, ఫలానా వాళ్ళు ఎలాగా అని మాట్లాడుకుంటున్నప్పుడు లేని వారిని గురించి, మూడో వారిని గురించి మాట్లాడుకున్నప్పుడు మన మాటలు విస్తారమైపోతాయి. ఆ విస్తారమైన మాటల్లో దోషం ఉంటుంది. విస్తారంగా మాట్లాడకూడదు అని దేవుని వాక్యం తెలియచేస్తా ఉంది. తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు అని దేవుని వాక్యం తెలియచేస్తాడు. 12వ అధ్యాయం, సామెతల్లోనే 12వ అధ్యాయం 18వ వచనం. దేవునికి స్తోత్రం. ఎలాంటి మాటలు అంటండి? కత్తిపోటి వంటి మాటలు. ఎవరైనా మాట్లాడుతున్నారా కత్తిపోటి వంటి మాటలు? ఆమె అన్నది చూడండి, ఆ మాట, ఆయన అన్నది చూడండి, ఆ మాట నేను అసలు తీసుకోలేకపోతున్నాను, జీర్ణించుకోలేకపోతున్నాను, మర్చిపోలేకపోతున్నాను అంటాం. ఎందుకు అంటే ఆ మాట ఆ హృదయాన్ని అంత గాయపరిచింది. ఆ మాట ఆ వ్యక్తిని అంతగా కోసేసింది, ఆమె జీవితాన్ని అంతగా బాధ పెట్టింది. కత్తితో చేసిన గాయమైన కొన్ని రోజులకి మానిపోతుందంట, కానీ మాటతో చేసిన గాయం అలా నిలిచిపోతుందంట. కాబట్టి ఒక క్రైస్తవుడా, నీ మాట
కత్తిపోటు వంటి మాటలు నీ నోట రాకూడదు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. మాట అంత ప్రమాదకరమైంది ప్రియ దేవుని బిడ్డలు. మాటలో అంత గొప్ప శక్తి ఉంది. కత్తులు బాంబులు అవసరం లేకుండానే ఆ మాట ఎదుటివారి హృదయాన్ని విరిచేయగలిగినంత, ఎదుటివారి మనస్సుని గాయపరిచేంత, ఎదుటివారి జీవితాన్ని నాశనం చేసేంత బలం దేనిలో ఉంది అనంటే మాటలో ఉంది. మాటలో ఉంది. కత్తిపోటి వంటి మాటలో పలుకువారు కలరు అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. జ్ఞానుల నాలుకంట ఆరోగ్యదాయకం. అంటే జ్ఞానులు మంచి మాటలే మాట్లాడతారు కనుక అవి ఆరోగ్యకరం అని దేవుని వాక్యం చెప్తుంది. 15వ అధ్యాయం 1వ వచనం. నొప్పించు మాట కోపమును రేపును. ఏ మాటలు మాట్లాడకూడదు అంటే నొప్పించే మాటలు, హృదయాన్ని బాధ పెట్టే మాటలు, మనిషిని నొప్పించే మాటలు మన నోట రాకూడదు. కానీ ఏ మాటలు రావాలి అంటే మృదువైనటువంటి మాటలు రావాలి. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. నొప్పించు మాట కోపాన్ని రేపుతుంది. ఇలాగ అన్నారంట అంటే మొన్నొకసారి కూడా అలాగే అన్నారు అని చెప్పే వరకు ఆ మాటకి మాట ఏమవుతుంది, ఇంకా కోపం రేగుతుంది. దానికే ఉందిలే, ఆ మాట ఏముందిలే అనుకొని వాళ్ళే పోతారు. వాళ్ళు వాళ్ళు అనుభవించుంటారు. ఇది ఏంటంటే మృదువుగా మాట్లాడితే ఆ కోపం చల్లారుతుంది. దేవుని వాక్యం చెప్తుంది నొప్పించు మాట మన నోట రాకూడదు. దేవునికి స్తోత్రం. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. ముగించుకుందాం. 2 మాటలు చూపించి ముగిస్తాను. 1 పేతురు 3వ అధ్యాయం 10వ వచనం. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా, దేవునికి స్తోత్రం, హల్లెలూయ, చెడ్డ మాటలను కపటపు మాటలను మనము మన నోట రానివ్వకూడదంట. ఎప్పుడైతే చెడ్డ మాటలు కపటపు మాటలు రాకుండా ఉంటాయో అప్పుడు మన జీవితంలో ఏం చూస్తామంట, మంచి దినాలు చూస్తాం. మన జీవితంలో మంచి దినాలు చూడాలి అంటే చెడ్డ మాటలు మనం పలకూడదు, కపటపు మాటలు మాట్లాడకూడదు. ఈ కపటము చెడ్డ మాటలు ఎవరిలో అయితే ఉంటాయో వారి జీవితంలో మంచి రోజులు ఉండవు. ఎందుకంటే వారి నోరు చెడ్డ మాటలు మాట్లాడుతుంది, వారి నోరు కపటపు మాటలు మాట్లాడుతుంది. కాబట్టి వారి దినాలు మంచిగా ఉండవు. ఎవరైనా మంచి దినాలు చూడగోరాలి అంటే చెడ్డ మాటలు మాట్లాడకూడదు, కపటపు మాటలు మాట్లాడకూడదు. చివరిగా ఒక వచనాన్ని చూపించి మనం ముగింపులోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 36, 37 వచనాలు. నేను మీతో చెప్పినదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటకు గూర్చియో విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండను. నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు పొందుదువు, నీ మాటలు బట్టియే అపరాధువని తీర్పు పొందుదువు. దేవునికి స్తోత్రం. ముగిస్తున్నాను. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు దేవుని వాక్యము ఈ దినములో కొన్ని లేఖనాల్లో నుండి దేవుడు మనతో సూటిగా మాట్లాడాడు. చివరిగా ఈ వచనంలో ఏమంటున్నాడంటే మనుషులందరూ మాట్లాడే ప్రతి మాటకి దేవుని ఎదుట లెక్క అప్పగించాలి. మనం మాట్లాడే మాటలు బట్టే మనం నీతిమంతులమని తీర్పు తీర్చబడతాం, మన మాటలు బట్టే అపరాధాన్ని తీర్పు తీర్చబడతాం. కాబట్టి ఎటువంటి మాటలు నీ నోట వస్తున్నాయో నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడే మాటలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావా, లేకపోతే అపరాధిగా నువ్వు నిలబడేటువంటి మాటలు నీ నోట వస్తున్నాయా ఒకసారి ఆలోచన చేయాలి. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు ఇవన్నీ నీ నోట్లో వస్తూ ఉంటే నువ్వు ఎలాంటి తీర్పు పొందుతావు అంటే అపరాధి అనేటువంటి తీర్పు పొందుతావు.
దయగల మాటలు, సత్యమైన మాటలు, కృపా సహితంతో కూడిన మాటలు, సమాధానకరమైన మాటలు నీ నోట వస్తూ ఉంటే గనక నీవు నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా తీర్పు పొందుతావు. నీ మాటలు బట్టే దేవుని యొద్ద నుండి తీర్పు నీ మీదకి వస్తుంది. గనుక మనం జీవిస్తున్న జీవన విధానంలో ఎలా పడితే అలా మాట్లాడకుండా, జ్ఞాని అయినటువంటి యాకోబు చెప్పినట్టుగా నిదానించి మాట్లాడడం నేర్చుకోవాలి. నిదానించి మాట్లాడడం నేర్చుకోవాలి. తొందరపడి నోరు జారకుండా, కాలు జారినా తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేమన్నట్టుగా మనం నోరు జారిపోకుండా మన మాటలు కృపాసహితమైన మాటలుగా, వినేవారికి మేలు కలిగే మాటలుగా, అనుకూలమైనటువంటి మాటలే మాట్లాడేవారుగా ఉండి దేవుని యొద్ద నీతిమంతులు అనేటువంటి తీర్పు పొందేవారుగా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.